కష్టంలో ఉన్నప్పుడే నీ వారెవరో పరాయి వారెవరో తెలుస్తుంది మామ. నీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అవసరం తీరాక ఒకలా ఉంటారు. అసలు అవసరమే లేకపోతే నిన్ను దేకను కూడా దేకరు మామ. అందుకే నీ దగ్గర డబ్బున్నప్పుడే దాచుకో మామ. అనవసరమైన ఖర్చులన్నీ పెట్టకు. మన దగ్గర డబ్బులుండి మనం ఏ కష్టాలు లేకుండా మంచిగా బతికినప్పుడే మన అంటారు. ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉండి అదే డబ్బు నీతో లేకపోతే ఎవడ్రా వీడు అని చెప్పేసి కూరలో వచ్చిన కొత్తిమీరలా తీసి పాడేస్తారు మామ. జర జాగ్రత్త, అర్థం చేసుకోండి. ఉన్న పైసల్ని కాపాడుకోండి. ఎవరైనా గుడ్డిగా నమ్మొద్దు. ఏ పుట్టలో ఏ పాముందో మనకెలా తెలుసు? అయినా పామునైనా నమ్మొచ్చు కానీ ఇలా మన వెనుక గోతులు తీసే వాళ్ళని, మనని కష్టాలు దేకని వాళ్ళని, మన దగ్గర పైసలు ఉంటేనే వచ్చే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మొద్దు మామ. నేను చెప్పింది మీకు అర్థమవుతాయని అనుకుంటున్నా. ఇక్కడైతే మా చెల్లె దగ్గరికి వచ్చేసిన నేను. మా చెల్లెని చాలా మిస్ అయిపోతున్నా, అందుకే వచ్చిన. ఇంకా చెల్లితో టైం స్పెండ్ చేశాక ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాం. నాకు చాలా బాధేస్తుంది దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే. బాధేస్తుందని దాంతో ఉండలేను, అలా అని దాన్ని తీసుకొని వెళ్ళలేను. ఎందుకంటే స్టడీ ఇంపార్టెంట్, కెరియర్ కోసం కష్టపడాలి కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ మేము ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. వద్దులేండి, మీకు అంత కష్టం నేను ఇవ్వను, నేనే చూపించేస్తాను. చూస్తారా? చూడండి. ఆర్నా ఎంబ్రాయిడరీ స్టూడియోకి అయితే వెళ్ళిపోయాం మేము. ఇక్కడ చాలా మంది వచ్చారు, చాలా రష్గా కూడా ఉంది. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది, నేను చూశాను. అండ్ ఇదంతా మిషన్ వర్క్లా ఉంది, హ్యాండ్ వర్క్ అయితే కాదు. చాలా బాగుంది. కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. అన్నీ ఇక్కడ నేను చెక్ చేస్తున్నా అనమాట. అండ్ ఈ పింక్ అని చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. నెట్ పైన వచ్చింది వర్క్ అంతా, నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ బ్లూ కూడా చాలా బాగుంది, సింపుల్గా సూపర్గా ఉంది. బట్ మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఏం తీసుకోలేదు. కానీ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఓన్లీ మగ్గం వర్కే కాకుండా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉండే అండ్ ఫ్రేమ్స్ కూడా ఉండే. నెక్స్ట్ అయితే జ్యూస్ సెంటర్కి వచ్చేసాం మామ. ఎందుకంటే ఈ సమ్మర్లో డిహైడ్రేట్ అయిపోవడం కామన్, అందుకని జ్యూస్ తాగడానికి వచ్చేసాం. ఇక్కడైతే మేమైతే వాటర్ మిలన్ జ్యూస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా స్టార్ట్ చేసే లోపే ఎండ్ అయిపోయింది మామ. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఇంకో షాపింగ్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ సారీ చూసారా మామ, ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ నాకు చాలా మంచిగా కనిపించింది ఈ కలర్, నాకైతే చాలా నచ్చింది. బట్ తీసుకోలేదు. ఎందుకంటారా, మనం అనుకోకుండా వెళ్ళాం కదా, ఇదంతా ప్రణీత ప్లాన్ అనమాట, అందుకే నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ 2 శారీస్లో వాళ్ళ మమ్మీకి ఒకటి తీసుకుంది. ఏదో మీరు గెస్ చేయండి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మేమైతే సమోసా తీసుకున్నాం. మేము వెళ్ళింది చెన్నై షాపింగ్ మాల్కి అనమాట. అక్కడ 1500 ప్లేస్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రైజెస్ బట్టి గిఫ్ట్ ఉందిలేండి. ఇంకా తర్వాత మేమైతే సమోసా స్టార్ట్ చేసాం తినడం. అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నైట్ కూడా అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ నాకు లైట్ పడుతుంది వీడియో తీసుకుంటున్నా అంటే. ఇంక ఈ రోజుకి ఇంత మామ. చలో ఉంటాం, మళ్ళా బాయ్.